హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, ఎందుకు కోడ్ న్యూన్ చూస్ చేసుకున్నారు? ఇనిషియల్లీ నేను జూన్ ఆ టైంలో ఉన్నప్పుడు నేను చాలా హెచ్సిఎల్ ఇలాంటి వాటిలలో ఫైనల్ ఇంటర్వ్యూలో ఉన్నాను. అన్ఫార్చునేట్లీ సమ్ రీజన్స్ వల్ల అవి పోయినాయి. తర్వాత మా ఫాదర్ సెలెక్ట్ చేశారు, ట్రైనింగ్ తీసుకో, వేస్ట్ చేయకు అని చెప్పి. నాకు ఇంట్రెస్ట్ లేదు ట్రైనింగ్ మీద, ఎందుకంటే నాకు వేరే పర్స్పెక్టివ్ ఉంది ట్రైనింగ్స్ మీద, వాటి మీద. ఆఫ్టర్ జాయినింగ్ ద కోడ్నే నాకు చాలా డిఫరెన్స్ కనిపించింది. నా పర్స్పెక్టివ్లో, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పర్స్పెక్టివ్లో నాకు చాలా, ఇది అన్ని ఇన్స్టిట్యూట్స్ లాగా కాదు, డెఫినెట్గా కొంచెం చాలా డిఫరెన్స్ ఉంది వేరే ఇన్స్టిట్యూట్స్తో పోల్చుకుంటే. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? మా ఫాదర్ విజయ్ పాలిమర్స్ అనే కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. సో ఆయన సజెస్ట్ చేసి ఇక్కడికి వచ్చారు. ఆయన అనుకున్న విధంగా ఉందా, మీరు చెప్పారా? చెప్పాను. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఎందుకంటే నాకు అన్ని ఇన్స్టిట్యూట్స్ ఒకేలాగా ఉంటాయి, సరిగ్గా చెప్పరు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ వేరే ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యారు, వాళ్ళకి చెప్పిన తర్వాత మీరే ప్రాక్టీస్ చేసుకోండి అని వెళ్ళిపోయే వాళ్ళంట. సో నాకు అలాంటి పర్స్పెక్టివ్ ఉంది. సో మనీ వేస్ట్ చేసుకొని నేను డైరెక్ట్ జాబ్ ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఎలా ఉంటుందంటే డెఫినెట్గా ఇంటరాక్షన్ ఉంటుంది మేడం వాళ్ళతో. లైక్ సుజాత అగ్రవాల్ మ్యామ్ చాలా హెల్ప్ చేశారు నాకు కమ్యూనికేషన్లో. చాలా కమ్యూనికేషన్ రౌండ్స్లో పోయాయి చాలా వరకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో. సో నాకు ఇంప్రూవ్మెంట్ అనిపించింది. మ్యామ్ చాలా హెల్ప్ చేశారు. అండ్ కాంపిటేటివ్ కోడింగ్ నేర్చుకోవడంలో సౌమ్య మ్యామ్ చాలా హెల్ప్ చేశారు.